అయితే దేవుడు ఇచ్చేటువంటి మాట మనకి నచ్చితే వింటాం, నచ్చకపోతే వినం. ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, బిడ్డకి పెళ్ళవ్వాలమ్మా అని ఆశపడతారు. ఎవరైనా వచ్చి ముందు నువ్వు సరిగ్గా ఉంటే బిడ్డకి పెళ్ళి అయిద్దిలే ఆటోమేటిక్గా అంటే వాళ్ళకి నచ్చిద్ది ఆ మాట? లేదు, మనం ఉందాం సరిగ్గా, నా బిడ్డ జీవితం మారుతుందంటే నేను ఉంటాను సరిగ్గా అనేవాళ్ళు ఉన్నారా? లేరు. మాట పడనివ్వరు ఎవరి మీద. సో అటువంటి మనస్తత్వం గలవారు ఉన్నారు. ఎవరు కూడా ఈరోజు దేవుని మాటను గ్రహించేటువంటి పరిస్థితిలో లేరనమాట. వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. అయితే ఒక రియల్ స్టోరీ జరిగింది. ఒక బాబు పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే వాళ్ళందరూ కలిసి కాలువ దగ్గర ఆడుకుందామని బయలుదేరితే వాళ్ళ అమ్మ అంది, నానా వద్దు నాన్న, ఏటికి నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. అదేంటి నా ఫ్రెండ్స్తో నేను హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదా అన్నాడు. అట్లా కాదు, కాలువల దగ్గరికి వెళ్ళడం అట్లా కరెక్ట్ కాదు, ఇక్కడ ఉండే ఆడుకో కావాలంటే, అంత దూరాలు వద్దమ్మా, కాలువలో ఏమైనా ప్రమాదం అయితే మళ్ళీ ఇబ్బంది అంటే, అంతే, నేను ఆనందంగా ఉంటావు నీకు ఇష్టం లేదు, నేను సంతోషంగా ఉంటావు నీకు ఇష్టం లేదు, నాకు కావాల్సిన ఆశ నువ్వు తీర్చవు, నువ్వెందుకు నాకు అసలు ఇంకా అని చెప్పి అమ్మని ఇంకా బాధపట్టేలాగా మాట్లాడాడు పిల్లవాడు. వాళ్ళమ్మ తట్టుకోలేక, సరే నా బిడ్డ ఏదో కోరుకున్నాడు, నా మాట ఇంక చెప్పినా వినడు, ఈసారి ఏం చేస్తాడు, నాకు తెలియకుండా ఇంకెక్కడికైనా వెళ్దామని రెడీ అవుతాడు అనేటువంటి ఆలోచనతో ఉంటాడేమో అని చెప్పి వాళ్ళమ్మ, సరే నాన్న వెళ్ళి ఆడుకో, ఆ చెరువులో వెళ్ళి ఆ కాలువలో వెళ్ళి ఆడుకొని తొందరగా వచ్చేసే ఫ్రెండ్స్తో వెళ్ళాను. సరే అమ్మ అన్నాడు. వెళ్ళాడు ఫ్రెండ్స్తో ఆడుకుంటాకి. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి మునిగారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్దాం పదంటారు బయటికి అన్నారు. వాళ్ళందరూ వచ్చారు. ఆ పిల్లోడు ఒక్కడే లోయలో పడిపోయి అక్కడే చనిపోయాడు. అక్కడే చనిపోగానే తర్వాత అందరూ ఎవరి పాటన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ వచ్చేసారు అనుకున్నారు వీళ్ళు. ఆ పిల్లోడు గురించి చూడాల. పిల్లోడేమో చేయెత్తుతున్నాడు, నన్ను చూడండి అని. ఆ ఊబిలో అలాగే పడిపోయి చనిపోయాడు. తర్వాత వాళ్ళమ్మ రాత్రంతా వెతుకుతుంది, నా బిడ్డ లేడేంటి, ఏమైంది అని వెతికి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఏంటని చూస్తే ఏమని తెలిసింది, ఇలా ఊబిలో పడి చనిపోయాడమ్మా. ఆ మాట వినంగానే ఆమెకు చాలా బాధేసింది. నేను నా బిడ్డ ప్రాణం కాపాడుకోవటానికే కదా ఆ మాట చెప్పింది. ఆడికి నచ్చకపోయినా కొంచెంసేపు బాధ కలిగించినా కూడా నేను చెప్పిన మాట వినుంటే ఏం చేసేవాడు, బ్రతికేవాడు. ఈరోజు కాలకపోతే రేపు సముద్రాన్నే చూసేవాడేమో, బోట్లో వెళ్ళి ఇంకా ఆనందపడేవాడు. కానీ ఈరోజు నా నోటి మాట వినకుండా వాడు లోకాన్ని చూడకుండా పోయాడని చెప్పి చాలా బాధపడింది. ఆ బిడ్డ కూడా చనిపోతూ ఆఖరి క్షణంలో వాళ్ళ అమ్మ మాట వాడికి గుర్తొచ్చింది. నేను మా అమ్మ మాట వినుంటే నా పరిస్థితి వచ్చేది కాదు. అక్కడే చనిపోయారు. ఆ తల్లి ఎంతో బాధపడింది. ఈరోజు దేవుడు కూడా దేవుని మాట నీవు విననప్పుడు ఆయన చాలా బాధపడుతున్నాడు. దేవుడికి విరుద్ధంగా నీవు చేస్తున్నప్పుడు ఇంకా బాధపడుతున్నాడు. దేవుడు ఈ పని చెయ్యొద్దమ్మా, దీనివల్ల ఈ నష్టాలు వస్తాయి అని ఆ పని గురించి ఆపివేస్తే నువ్వు ఈ పని ఆగిపోతుందని చెప్పి నీవు ముందుకు కొనసాగిస్తున్నావు, నీవు ముందుకు వెళుతున్నావు. దేవుడు ఆపివేయమంటే నువ్వు ఆపివేయకుండా ముందుకు వెళ్తున్నావు. కాబట్టి దేవుడు అది తట్టుకోలేకపోతున్నాడు, దానికి చాలా బాధపడుతున్నాడు దేవుడు ఈ రోజున. మరి నీవు ఈ రోజున దేవుడిని ఇంకా బాధపడుతున్నావా? ఈ సమూయేలు గారు సౌలు ఇంత తప్పు చేసినా కూడా, ఆజ్ఞ అతిక్రమించినా కూడా ఆయన రాజుగా ప్రకటించేస్తాడు. తర్వాత ఆఖరి వచనంలో ఉంటుంది మాట, యెహోవా దేవుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడంటే సౌలుని రాజును చేసినందుకు వాక్యం ఉంటుంది. ఈరోజు మనుష్యులు చేసేటువంటి కార్యాలు దేవునిని ఎంతగానో బాధపరుస్తున్నాయి. తిరుగుబాటు చేయడం ఒకలాంటి పాపమని వ్రాయబడి ఉంది బైబిల్లో. నీవు ఈరోజు దేవుని మాట వినకుండా ఆయన మాట విసర్జించి తిరుగుబాటు చేస్తున్నావు. మనం బైబిల్లో గ్రహించినట్లయితే దావీదు గారు మందిరాన్ని కట్టవద్దు అనగానే ఆయన ఆపివేశారు, కట్టకుండా ఆపేశారు. తన కొడుకు కట్టాలి అని తను కూడా ఆశపడ్డాడు. దేవుడు తన కొడుకు కట్టాలనగానే ఇంకా ఆనందపడ్డాడు. వెళ్ళి దేవుని నియమాలను అన్నిటినీ దావీదు గారు సొలొమోనుకి చెప్పారు. సొలొమోనుకి అంతటి భాగ్యం ఇచ్చినప్పటికీ కూడా సొలొమోను కూడా దేవుణ్ణి బాధ పెట్టాడు. ఆఖరికి సొలొమోను ఏం కావాలన్నాడు దేవుని దగ్గర నుండి, ఏమని ప్రార్థన చేశాడు,
అయ్యా నాకు నీ మందిరాన్ని కట్టడానికి జ్ఞానం కావాలి, ఈ లోకంలో జీవించడానికి నాకు జ్ఞానం కావాలి, ఇంకేం వద్దు, జ్ఞానం చాలన్నాడు. సో ఆ సొలొమోనుకున్నటువంటి జ్ఞానము ఎవ్వరికి లేదు, అప్పుడు ఎవ్వరికి లేదు. అంతటి జ్ఞానం కలిగి ఉన్నాడు సొలొమోను. ఏ ప్రశ్న అడిగినా, ఎంత టఫ్ ప్రశ్న అడిగినప్పటికీ కూడా, కఠినమైన ప్రశ్న అడిగినా సులువుగా సమాధానం చెప్పేసేవాడు. అంతటి జ్ఞానం కలిగి ఉన్నాడు. దేవుడు తను అడగంగానే ఇచ్చేశాడు. తర్వాత తను దేవుడి మాట వినకుండా స్త్రీలతో పాపం చేస్తూ దేవుణ్ణి బాధ పెట్టాడు. రెండవ వాక్యం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపముంచి. ఒక నిమిషం. అలాగే ఈ స్త్రీల వ్యామోహంలో పడిపోతాడు ఈయన. ఇంకేం చేస్తాడు? ఈ స్త్రీల వ్యామోహంలో పడిపోయి ఎవరికి పూజిస్తున్నాడు? అన్య దేవతల్ని, విగ్రహారాధన చేస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదమ్మా నీకు, ఉండకూడదయ్యా నీకు అని అంటే మనం ఏం చేస్తున్నాం? ఈరోజు క్రిస్టియన్స్ కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఎలా చెప్పగలం అది అని అంటే, ఫొటోస్ ఉంటాయి. ఎలాగా? యేసుక్రీస్తు బొమ్మ అని ఒకటి ఉంటుంది, గొర్రెపిల్ల పట్టుకొని, గొర్రెల కాపరి కర్ర అది పెట్టి ఇంటి బయట పెడతారు. ఎందుకు అది? ఆవిడ వాక్యం రాసుకోవచ్చుగా. వాక్యంలో ఏముంది? జీవం ఉంది. వాక్యంలో జీవం ఉంది. నీకు అది చూస్తే ఆనందం వస్తుందా? ఆయన ఏసీ అని నువ్వు చూసావా? అంతే కదా, నువ్వు వెళ్ళి చూడలా ఆయన ఎలా ఉంటాడు ఏంటి అని. కానీ ఆయన మాట ఎంత శక్తి గలదని ఎలా తెలుసుకోగలవు? నీతో మాట్లాడుతున్నాడని ఎలా తెలుసుకుంటున్నావు? వాక్యము ద్వారా నీవు తెలుసుకుంటున్నావు. కాబట్టి నీవు ఇంట్లో వాక్యాన్ని పెట్టుకోవాలి. కానీ ఏం చేస్తున్నావు? ఇలాంటి విగ్రహాలని, ఇలాంటివి తయారు చేసుకొని పెడతారు. ఇంకోటి మరియమ్మ తల్లిది పెట్టుకుంటారు, అది పెట్టుకొని అక్కడ క్యాండిల్ వెలిగిస్తారు. నేను ఒక ఇంట్లో చూశాను, అక్కడ వాళ్ళైతే మరియమ్మ తల్లిది విగ్రహం లాగా పటంలాగా చేసి పెట్టి క్యాండిల్ వెలిగించి దాని దగ్గర ఏదైనా పలహారం వాళ్ళు పెట్టాలనుకుంటే ముందు ఆడ పెడతారంట. పటం వచ్చి తింటుందేమన్నా? అరటికాయ తీసుకొచ్చి అక్కడ పెట్టారు, అది తింటుందా వచ్చి? ఎవరైనా తినగలరా వచ్చి అక్కడ? ఎందుకు అలా పెట్టేది? ఇవన్నీ కూడా దేనికి సూచనలు? విగ్రహారాధనకి సూచనలే. నీ వాక్యం పెట్టుకొని ఆ వాక్యం నీ హృదయంలో ధ్యానించి నీ ఇతరులకు ఆ వాక్యాన్ని చెప్తే దేవుని యొక్క స్వార్థ ఇంకా అభివృద్ధి అయింది. నీవు ఒకళ్ళని దేవుళ్ళకి తీసుకొచ్చిన వ్యక్తి అవుతావు. అంతేకాదు ఆ పటాల ముందు నువ్వు పులిహారాలు పెట్టి ఎన్ని పెట్టినా కూడా ఏం లాభం? అవన్నీ విగ్రహారాధనలే. మరొక గృహానికి నేను కృతజ్ఞతా కూడికి వెళ్ళాను. అక్కడ వెళ్తే వాళ్ళు గృహంలో చాలా కష్టాలు, శోధనలు వచ్చినాయని ప్రేయర్ పెట్టుకున్నారంట. కష్టాలు బాగా ఉన్నాయి, మాకు శోధనలు బాగా ఉన్నాయి, అవి తగ్గిపోవాలి, అందుకని ప్రేయర్ పెట్టుకున్నారని. సరే నేను వెళ్ళాను. వాళ్ళ ఇంటి బయట అన్య దేవుళ్ళ విగ్రహాలు గోడకు అంటించున్నాయి. బయట ప్రార్థన జరుగుతుంది. పాస్టర్ గారు చెప్తూ అన్నారు, అమ్మా నువ్వు ఇవన్నీ తీరాలని ఆశ నీలో ఉంది, ప్రార్థన పెట్టించుకుంటే ఇవన్నీ పోతాయి అనే కోరిక నీలో ఉంది, బాగానే ఉంది. ఎలాగైతే జకరియా తన ఇంట్లోకి తనని యేసయ్యను చూడాలని ఎంత ఆరాటంగా ఉన్నాడో, నీవు కూడా ఈరోజు నీ గృహంలోకి యేసుక్రీస్తు ప్రభువు రావాలని, అలాగే నీ జీవితము మారాలనే ఆశ నీలో ఉంది. కానీ ఆ ఇంటి బయట ఏంటమ్మా అన్నాడు. నోరు మెదపలం, సైలెంట్గా ఉండి అలాగే చూసింది. అందరూ చూశారు, సంఘం అంతా. ఏమని సూచనిస్తున్నారు వీళ్ళు? దాన్ని ఏమంటారు అప్పుడు? విగ్రహారాధనే కదా. క్రైస్తవ్యులు కూడా ఇలాగ చేసి ఏం చేస్తున్నారు?
విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నారు ఒక రకంగా. మరొక చోట అయితే ఇవి కడ్డీలు అవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెట్టి అవి ఆరిపోతే పొడి పడుతుంది కదా కింద, అది తీసుకొచ్చాడు విభూతిలో పెట్టుకుంటారు. అది చర్చే, మళ్ళీ చర్చిలోనే అలాంటివి చేస్తున్నారు. ఇవన్నీ మామూలు చర్చే. అది చర్చ అయితే దాంట్లో అక్కడ కొంచెం ప్రత్యేకత ఏంటంటే, ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చేశారో, మరణించారో అలాగే ఆయన చేసిన క్రియలు చేశాడంట ఈయన కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా నాలాగా సిలువ మోయండి, నాలాగే మీరు జీవితాంత శ్రమలు అనుభవించండి అని చెప్పలేదు. ఆయనలాగే మేకులు కొట్టించుకోమని చెప్పలేదు. ఆయన ఎందుకు మన కోసం ఆయన చేశాడు. ఆయన కోసం మనల్ని చేయమన్నాడా? మనల్ని ఏం చేయమన్నాడు? పాపం చేయొద్దు చాలన్నా. కానీ ఆయన ఏమో అలా చేయగల ఆయన కోసం అని సపరేట్ గుడి కట్టారు వీళ్ళు. ఒక ఊర్లో గుడి కట్టి ఆ యేసుక్రీస్తుని పూజిస్తారు వీళ్ళు, ఇటు ఈయనని పూజిస్తాడు. యేసుక్రీస్తు చేశాడు ఈయన అని. మనిషిని కూడా ఆయనకు కూడా విగ్రహం కట్టి చేస్తున్నారు. సరే ఏదోలే అనుకుంటే ఆ విభూతులు తీసుకొని పొడుతున్న పొడి ఇది తీసుకొని ఆడబెట్టుకోను, కొబ్బరికాయలు కొట్టుతాను, అది ప్రార్థనే. మళ్ళీ ఇవన్నీ కూడా ఏంటి సూచనలు? క్రైస్తవ్యులందరూ కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నారు, చాలా వాటికి వెళ్ళిపోతున్నారు. ఇలాగా దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. దేవుడు మనకి ఈరోజు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఈ లోకంలో జీవించమని ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎంతోమంది ఈరోజు నశించిపోయినప్పటికీ కూడా మనకంటూ ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. మన జీవితం ఎటువంటిది? నీటి మీద బుడగ వంటిది, ఎప్పుడు పగిలిపోతుందో మనకే తెలియదు. అటువంటి జీవితాన్ని నీవేం చేస్తున్నావు? ఆయనలో ఉండకుండా ఆయన ఇంకా బాధ పెడుతూ ఆయన ఇంకా పశ్చాత్తాపపడేలాగా చేస్తున్నావు ఈ రోజున. కాబట్టి మీరు కూడా ఈ రోజున ఈ చెప్పిన వాటిల్లో దేనిలోనైనా మీరు కూడా పాలు పొంది ఉంటే కనుక దేవుని ఎదుట ఈ రోజునే క్షమాపణ అడగండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు. ఈ సొలొమోను కూడా ఎంత జ్ఞానం ఇచ్చినప్పటికీ కూడా, తండ్రికి దక్కని భాగ్యము తనకిచ్చినప్పటికీ కూడా తను దాన్ని ఉపయోగించుకున్నాడు. సరిగ్గా ఉపయోగించుకోవాలి. మందిరాన్ని కట్టాడు, అంతా బాగానే ఉంది. కానీ చివరికి ఏమైపోయింది? స్త్రీల వ్యామోహంలో పడిపోయినట్లు ఇక్కడ 3వ వచనంలో చూడొచ్చు మనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేశారు. ఎవరు త్రిప్పేశారు? అతని భార్యలే, పక్కనున్న భార్యలే, కట్టుకున్న భార్యలే దేవునిలో ఉండకుండా వాళ్ళ హృదయాన్ని తిప్పేశారు. మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి సడన్గా ఈ భార్యల మోహంలో పడిపోయి విగ్రహారాధన చేశాడు, అన్య దేవతలను పూజించాడు. అందుకనే మాట అంటే రెండవసారి ప్రత్యక్షమై చెప్తాడు, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదు, నువ్వు వెంబడించద్దు అని చెప్పాను నేను. కానీ నువ్వేం చేసావు? నా ఆజ్ఞను గైకొనకుండా నాకు కోపాన్ని తెప్పించావని ఇక్కడ యెహోవా దేవుడు మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి నీవు కూడా ఈరోజు నీవు చేసేటువంటి కార్యాల ద్వారా దేవుణ్ణి బాధపరుస్తున్నావేమో ఒకసారి ఆలోచించుకో. రండి మరొక వాక్యం చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూసుకుంటే మనం వీళ్ళు ఏం చేస్తారు? శిష్యులు సముద్రంలో వెళుతూ చేపలు పడదామని వలలు వేస్తారు. రాత్రంతా ప్రయత్నించినా కూడా ఒక్క చేప పడదు వాళ్ళకి. ఒక్క చేప పడకపోయేసరికి అలాగే నిరుత్సాహంతో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నువ్వు ఇప్పుడు వేయి వల అనగానే వాళ్ళు ఏమంటున్నారు? రాత్రంతా వలవేసామయ్యా మేము, కానీ మాకు ఒక్క చేప కూడా పడలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వేస్తున్నాం మేము? నీ మాట చొప్పున. అంటే నీ మాట యందు మాకేముంది?
విశ్వాసం ఉంది. నీవు చెప్పావు అని అంటే అది జరుగుతుంది అనేటువంటి ఆలోచన, విశ్వాసం మాలో ఉందనేటువంటి నమ్మకాన్ని ఈ శిష్యుల్లో మనం గమనించవచ్చు. ఇక్కడ ఈరోజు నీలో ఇటువంటి నమ్మకం ఉన్నదా? దేవుడు నాకు ఈరోజు మాట ఇస్తున్నాడు, నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని అని అనగానే ఆ మాట నీవు ఈరోజు నమ్ముతున్నావా? లేదా నేను అసలు నా జీవితంలో దేవుడు చేయడు, నా జీవితంలో ఇప్పటిదాకా అన్నీ కూడా నష్టాలే జరిగినాయి, సడన్గా మేలు జరుగుతుందంటే నేను నమ్మను అని ఉన్నావా? నీవే ఆలోచించుకోవాలి ఒకసారి. నీవు గనక ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు చెప్తున్న ఒక మాట, నీ జీవితంలో నేను కార్యం చేస్తాను అనేటువంటి మాట నీవు నమ్మితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. వీళ్ళు కూడా రాత్రి పగళ్ళు చేసినా కూడా ఏ లాభం? ఒక్క చేప పడలేదు. కానీ దేవుని మాట యందు, యేసుక్రీస్తు ప్రభువారి మాట యందు లక్ష్యం ఉంచి, నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి వాళ్ళు ఏం చేయడం జరిగింది? వలలు వేశారు. తీరా వలలు లాగుతుంటే కూడా ఎన్ని చేపలు? ఒకటా రెండా? లాగినా కూడా చాలా బరువు అయిపోయింది వాళ్ళకి లాగడానికి. అంటే అంత విస్తారంగా చేపలు పడి వాళ్ళు నమ్మడం వలన మాత్రమే ఆ కార్యం జరిగింది. నీవు కూడా ఈరోజు దేవుడు నీ జీవితంలో చేసేటువంటి కార్యాలను కానీ, నష్టం వచ్చిందని దేవునిలోకి రాకుండా నీవు అలాగే ఉండకుండా దేవునిలోకి వస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచితే కనుక నీ జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుడు ఈరోజు మీతో చెప్తున్నాడు. ఏంటి ఆయన అనేది? ఒకటే మాట, నీవు మాట విను అంతే. ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం మాటలు? ఆయన యందు పాపం లేకుండా విరిగి నలిగినటువంటి హృదయముతో నీవుండు. ఆయన మాట వినుటలోనే ప్రతి కార్యము ఉంది. ఈరోజు నీ యొక్క జీవితంలో మేలులు జరగట్లేదు అనటానికి కూడా కారణం ఏంటి? నీవు ఈరోజు దేవుని మాట వినటం లేదేమో, దేవుని మాట వినకుండా వెనుతిరుగు చూస్తున్నావేమో, దేవుని మాట వినకుండా తప్పిపోయి వెళుతున్నావేమో. నువ్వు దేవుని మాట వింటే గనక గొప్ప కార్యాలు చూస్తావని దేవుడు ఈరోజు మీతో చెప్తున్నాడు. తర్వాత మరొక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. క్షమించాలి, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మొట్టమొదట సూచక క్రియ ఏంటది? నీటిని ద్రాక్షారసంగా మార్చటం. ఆయన విందుకు వెళ్ళటం జరుగుతుంది, పెళ్లి విందుకి. అక్కడ తన తల్లితో అలాగే శిష్యులతో కలిసి పెళ్లి విందుకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతుంది. అప్పుడు వాళ్ళ తల్లిగారు మరియా వీళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ దాసుల్ని పిలిచి, పనివారిని పిలిచి ఒక మాట చెప్తుంది. ఏంటి ఆ మాట? ఇక్కడ చదువుకున్నాం మనం. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. అంటే ఆయన నోటి మాటకి ఎంత శక్తి ఉందో చూడండి. ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి వెనుదిరగకుండా. వాళ్ళు చేశారు, కార్యాన్ని చూశారు దగ్గరుండి. ఆమె అలా చెప్పంగానే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరూ. వెళితే యేసే అన్నారు, నువ్వేం చేయాలంటే వెళ్ళి ఏం చేయాలి? బాణలన్నిటినీ కూడా నీటితో నింపండి. అన్నిటినీ 6 రాతి బాణలన్నిటినీ కూడా నీటితో వాళ్ళు నింపుతారు. తర్వాత ఏమంటాడు ఆయన? ఒకసారి ద్రాక్షారసంగా మారినయో లేదో చూడండి అన్న ఆయన. మళ్ళీ చూడండి మారినయో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూడండి అని కూడా అన్న. నీళ్లు పోసారా, అయిపోయిన వెంటనే ముంచి వెళ్ళి ముందు ప్రధానికి పోయిండండి. ఇంతే. అంతేగాని అవి మారినయా లేదా చూడటం కాదు మెయిన్. నువ్వేం చేయాలి? పోసా వెంటనే వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేసి అనగాలి వెళ్ళి ప్రధానికి పోస్తారు. ప్రధాని అంటాడు, ఇప్పుడు మాట అంటాడు, ఇదేంటి? ఫస్ట్ ఎవరైనా ఏం చేస్తారు? మంచి ద్రాక్షారసం పోసి తర్వాత జబ్బు రసం పోస్తారు. కానీ మీరేంటి? ఫస్ట్ ఏమో మంచిది పోస్తారు, రెండోసారి కూడా మరింత మంచిది. అంటే మొదటిసారి కంటే రెండోసారి మరింత మధురముగా ఉన్నదని తను ఆశ్చర్యపోతాడు ప్రధాని చూసి.
ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? ఆయన చెప్పిన మాట. ఇప్పుడు వాళ్ళు నీళ్లు తీసుకెళ్ళడం ఏంది? ఆయన వచ్చి ప్రార్థన చేయలేదు కనీసం. ఏం చేయలేదని వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉండొచ్చుగా. లేదు, ఆయన మాట యందు ఏముంది? వాళ్ళకి విశ్వాసం ఉంది. మనం గమనించినట్లయితే ఏముంది? వాళ్ళందరికీ కూడా విశ్వాసం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు అని అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి ఆలోచన వీళ్ళందరిలో కూడా ఉంది. కాబట్టి వాళ్ళంత విశ్వాసంతో డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా చేశారు. ఆశ్చర్య కార్యమును ఆ కానాలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా చూసి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం జరిగింది. ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా నీవు మేలు జరగాలని ఆశపడుచున్నావా? నీ యొక్క జీవితం కూడా మలుపు తిరగాలని నీవు ఆశపడుచున్నావా? అయితే దేవుడు అనేటువంటి ఒకటే మాట, నీవు ఆయన మాట వినాలి. నువ్వు ఆయన మాట విన్న రోజున నీవు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశంభాగాలు ఇచ్చినా, ఎన్ని పలహారాలు తీసుకొచ్చినా, ఎంతమందికి నీవు అన్నదానాలు చేసినా, ఎన్ని చేసినా కూడా నీవు మాట వినకపోతే ఎటువంటి లాభం లేదు. చాలామంది అంటారు, నేను ఎన్నో చేస్తాను, వాళ్ళకి సహాయం చేస్తా, వీళ్ళకి సహాయం చేస్తా, కానీ నా జీవితం మారదు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాను, అయినా కూడా నా జీవితం మారదు. ఇలాగే ఉంటుందండి. ఎందుకు అలాగే ఉంటుంది అని అంటే నువ్వు దేవుని మాట వినటం లేదేమో, అందుకని నీ యొక్క జీవితము మలుపు తిరగటం లేదమ్మా అంటున్నాడు దేవుడు ఈ రోజున. కాబట్టి మీరందరూ కూడా దేవుడి మాట వింటే ఆయన చేసేటువంటి గొప్ప ఆశ్చర్యకార్యాలు, ఎలాగైతే శిష్యులు చూశారు వాళ్ళ నిండా విస్తారమైన చేపలు, ఎలాగైతే కానా విందులో ప్రజలు చూశారు ఏంటవి? ద్రాక్షారసము సమృద్ధిగా ఉండటం, మధురముగా ఉండడం ఎలాగైతే చూశారు, నీ యొక్క జీవితంలో కూడా అలాగే మధురమైనటువంటి సంఘటనలు దేవుడు తీసుకొస్తానని ఈరోజు మీతో సెలవిస్తున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపర్లకు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు తండ్రి నాయన మరి ప్రారంభం నుంచి ముగింపు వరకు తోడుగా ఉండి నడిపించారు, అందును బట్టి వందనాలు నాయన. వాక్య రూపంలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి, అందును బట్టి వందనాలు నాయన. పాడినటువంటి పాటల ద్వారా మీ నామము మహిమపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగే నాయన తండ్రి విన్నటువంటి వాక్యం ప్రభు వీరి హృదయంలో భద్రపరచమని కోరుకుంటున్నాం తండ్రి. నేను మరచిపోకుండా నెమరు వేసుకునే కృపను దయచేయండి తండ్రి. నీవే వీరి యందు కృప చూపమని కోరుకుంటున్నాడు ప్రభువా. యేసయ్య నాయన ఈరోజు ప్రభు మరి సాయంత్రం జరగబోయేటువంటి సండే స్కూల్ విషయంలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ ఆ యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేనికి మరి నా జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేసి ఉన్నాడు. అదేంటి అంటే నిన్న రిజల్ట్స్ వచ్చినాయి నా సెకండ్ ఇయర్వి. అన్నీ ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయినాయి. మరి నేను నా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ ఆగింది. సో ఆగడంతో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కొంచెం హేళనగా మాట్లాడారనమాట. ఏమనంటే, అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది, నర్సింగ్ అంటే చిన్న విషయం కాదు, అమ్మాయి నెలకి 4 సార్లు వెళ్తుంది బాపట్ల సండే స్కూల్ కార్యక్రమం మీద. ఇలా వెళ్తూ వచ్చిద్ది. ఇంకా అమ్మాయి ఎప్పుడు చదివిద్ది, ఎప్పుడు ఎగ్జామ్ రాసి ఎప్పుడు పాస్ అయ్యిద్ది. ఇట్లా చేయటం వల్ల అమ్మాయి ఫెయిల్ అయింది. కాబట్టి అమ్మాయి ఈ సండే స్కూల్లో మానేసి, దేవుని సేవ మానేసి చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే అమ్మాయి బాగుపడిద్ది. చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే అమ్మాయి బాగుపడిద్ది అని చాలామంది చెప్పారు, చాలా రకాలుగా చెప్పారు. తర్వాత నా స్నేహితులు కూడా నేను సబ్జెక్ట్ ఆగిందని చెప్పి నన్ను బాధ పెట్టడం, నన్ను అవమానపరచడం వాళ్ళు చేశారు. అయినప్పటికీ కూడా నేను ప్రార్థన చేసుకుంటూ నేను దేవుని యందు నమ్మకి ఉంచి
ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అయితే ఈ సప్లీలో ఆగిన సబ్జెక్టు సెకండ్ ఇయర్‌లో ఫ్రెష్‌గా రాశాను. ఇవి అన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్‌లో ఒకేసారి అయిపోయినాయి సబ్జెక్ట్స్. అది దేవుడు చేసిన కార్యమే నిజంగా. అలాగే మరి సండే స్కూల్ పిల్లలకి చెప్పాను నేను, అయ్యా మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేయండి రిజల్ట్స్ కోసం. అంటే వాళ్ళు ఒక్కరోజు కూడా మర్చిపోకుండా ప్రేయర్ చేశారు నా గురించి, రిజల్ట్స్లో మంచి మార్కులు రావాలని. వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. చిన్నపిల్లల ప్రార్థన ఆయన ఖచ్చితంగా వింటాడు. వాళ్ళు చేశారు నా గురించి ప్రార్థన. నేను చాలా ఆనందపడ్డాను. వాళ్ళు ఎక్కువగా ఆశ కలిగి ఉన్నారు. ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి అక్క, ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి అని నన్ను అడుగుతూ ఉంటారు ఎప్పుడొచ్చి. వాళ్ళు ఈరోజు రాగానే వెళ్ళి చెప్పాను, నాన్న రిజల్ట్స్ వచ్చినాయి అంటే అక్క పాస్ అయ్యావు, నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క మాకు అని. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. అంటే వాళ్ళు చేసిన ప్రార్థనకి ఫలితం వచ్చింది. దేవుడు విన్నాడు, వాళ్ళ ప్రార్థన యాక్సెప్ట్ చేశాడని చాలా ఆనందపడ్డారు వాళ్ళు కూడా. సో మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి. మరి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యముకై దేవునికే వందనాలు, దేవునికే మహిమ కలుగును గాక. మరి ఆఖరి ప్రార్థన చేసుకొని మనం గృహాలకు వెళదాం. సైలెంట్గా ఉండాలి మీరు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభువా ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఎప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరూ బట్టి వందనాలు తండ్రి. అలాగే నాయన ఈరోజు తండ్రి ఆదివారం ఆరాధన కూడికల ప్రభువా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడుగా ఉండి నడిపించారు. అందరూ బట్టి వందనాలు తండ్రి. అలాగనైనా పాడిన పాటల ద్వారా మీ నామం మహిమపరచబడిందని నమ్ముచున్నాము తండ్రి. అలాగనైనా విన్నటువంటి వాక్యం హృదయంలో నాటుకొని పోవటకు సహాయం చేయండి తండ్రి. నాయనా మీ యొక్క సేవకురాలైనటువంటి నన్ను భద్రపరచుకొని ప్రభువా, నీవు నీ యొక్క ప్రజలతో తండ్రి, నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగనైనా తండ్రి నాయన వచ్చినటువంటి సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వీరికి కావాల్సినటువంటి అవసరతలను నీవే తీర్చండి ప్రభువా. వీరి జీవితాల్లో గొప్ప కార్యాలను చేయమని కోరుకుంటున్నాం ప్రభువా. నాయన నీవే ఈరోజు వాక్య రూపంలో తెలియజేసి ఉన్నావు తండ్రి. నీ యొక్క మాట వింటే చాలు ప్రభువా. నేను ఎన్నో గొప్ప వింతలు చూడొచ్చు, అద్భుత కార్యాలు చూడొచ్చు అని ఈరోజు తెలియజేసి ఉన్నావు ప్రభువా. తండ్రి నేను నీ యొక్క మాట వినుటకు మేము ఎంతో ఆసక్తిగా ఉన్నాము తండ్రి. నేను నీ యందు మేము భయము భక్తి కలిగి ప్రభువా తొలగిపోకుండా తండ్రి నీ యందేనైనా మరింతగా బలపడుటకు నీవే సహాయం చేయండి ప్రభువా. ఎవరైతే నాయన మందిరానికి ఆర్థిక సమస్యలతో నాయన అనారోగ్యాలతో ప్రభువా మనుష్యులతో చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుచు మందిరానికి వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రతి అవసరతను తీర్చండి నేను అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన వారిని నీవే ముట్టి స్వస్థపరచి నాయన వారి గృహాలకు ఎంతో సంతోషంగా వెళ్ళటకు సహాయం చేయండి. నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ప్రభు. వారి చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే నేను విత్తబడినటువంటి కానుకలను ప్రభా, నేను విప్పినటువంటి గుప్పులను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని మరింతగా ప్రభా మీరు దీవించండి తండ్రి. నాయన అలాగే తండ్రి ఈరోజు రాని వారిని మరొక దినాన్ని మీరు నడిపించమని కోరుకుంటున్నాను ప్రభు. తండ్రి నేను అలాగే ప్రభు రేపు శనివారం జరగబోయేటువంటి ఉపవాస కుడికలో తోడుగా ఉండండి తండ్రి. ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి సండే స్కూల్ కార్యక్రమాల్లో తోడుగా ఉండండి నాయన. అలాగే ప్రభు మార్నింగ్ అంతా కూడా నీవే తండ్రి సండే స్కూల్ కార్యక్రమాల్లో తోడుగా ఉండి సఫలం చేసి ఉన్నావు. అందును బట్టి వందనాలు తండ్రి. అలాగే నేను నీ యొక్క సేవకురాలైనటువంటి నా వైపు ప్రభు నాయన నీవు చూపించినటువంటి కృపను బట్టి కనికరమును బట్టి వందనాలు తండ్రి. నా వైపు చూపించినటువంటి నాయన ఈ నా జీవితంలో చేసిన గొప్ప కార్యమును బట్టి వందనాలు ప్రభువా. తండ్రి నాయన యేసయ్య మరలా మేము వచ్చే ఆదివారం కలుసుకునేటకు నీవే కృప చూపమని కోరుకుంటూ మీ గృహాలకు వెళ్ళుచుండగా నాయన క్షేమంగా వెళ్ళే కృపను దయచేయండి తండ్రి. అలాగే నేను ఈ వాతావరణంలో నాయన ఎటువంటి హానికరం కలగకుండా ప్రభు మా గృహాల్లోనైనా క్షేమంగానైనా నైనా సురక్షితంగా ఉండుటకు నీవే సహాయం చేయమని కోరుకుంటున్నాం నాయన. యేసయ్య నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.